ప్రజలను మనం వాక్య భాగాన్ని చూద్దాము. దేవుని బిడ్డలారా, మరి వాక్యముకు మరి మనం సమయం ఇవ్వాలి. ఆసక్తి కలిగి దేవుని వాక్యాన్ని మనం విందాము. గతించిన దినములను దేవుడు తన కృపలో కాచి కాపాడి ఈరోజు ఆదివారం తన దినమందు దేవుడు ఆయన సజీవ లెక్కలు కాపాడి మన ఆయన సన్నిధిలో మనకి దేవుడు ఆరాధించే భాగ్యం మనకి ఇచ్చాడు. నీకు వందనాలు చెల్లిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి పిల్లలు అటు ఇటు జరగద్దు, ఆవిడ చేయొద్దు. పిల్లలు చక్కగా కూర్చోండి. మరి దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాము. గలతీయులకు రాసిన పత్రిక ఈరోజు మరి లేఖన భాగం మనం పరిశీలించి చూసినట్లయితే, మరి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుంచి, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా ఆపేక్షించును. ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేం చేయనిచ్చింతురో చేయకుందరు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల కారు శరీర కార్యములు చాలండి. ప్రార్థన చేద్దాం. స్తోత్రాలు ప్రవేశ నీ కొందనాలు. వాక్యం నీది, బిడ్డలు నీ వారి ఏర్పడి కార్యక్రమం నీది. నీ బిడ్డల వాక్యం ఇచ్చిండగా అయా వెనకాల్సిన దయచేసి దాసుని అయా నీ ఆత్మతో నువ్వే మాట్లాడమని యేసునామమున వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరులారా, మరి ఈరోజు మనము దేవుని వాక్యమును లేఖన భాగము చూస్తే శరీర కార్యములు, ఆత్మ కార్యములు మనం చూద్దాం. ఆత్మానుసారమైనటువంటి జీవితము, శరీరానుసారమైనటువంటి జీవితము. కాబట్టి మనం ఇక్కడ వాక్యాన్ని మనం పరిశీలిస్తే, మరి దేవుని వాక్యం చెప్తుంది, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా ఆపేక్షించను. చాలండి. ప్రియదేవులారా, దేవాతి దేవుడు మనల్ని సృష్టించాడు. ఎలా సృష్టించాడంటే తల్లి గర్భంలో పిండముగా మనం రూపించాడు. ఆయన మనకి శరీరమునిచ్చాడు. తర్వాత ఈ శరీరంలో ఏమిచ్చాడు? ఆత్మనిచ్చాడు. ఆది కాండములో మనం ప్రియదేవులారా చూస్తే నరుడు నేల మట్టిని చేసి ఆ యొక్క దేవుడు ఆ యొక్క నరుని నాశికల నరుడికి జీవాత్మ అనుగ్రహించాడు. దేవుడు ఈ శరీరంలోనికి ఏం పెట్టాడంటే దేవుడు జీవాత్మను ఉంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఏముంది? 3 ఉన్నాయి. ఒకటేంటి? శరీరం ఇచ్చాడు దేవుడు. ఈ శరీరంలోకి ఏమి ఇచ్చాడు దేవుడు? ప్రాణం పెట్టాడు. తర్వాత ఏముంది? ఆత్మ ఉంది. ఆత్మ, శరీరము, ప్రాణం 3 ఉన్నాయి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ప్రాణము మనము బ్రతకడానికి ఈ లోకంలో మరి దేవుడు ప్రాణం పెట్టి ఉన్నాడు. ఆత్మానుసారమైనటువంటి వివేచనతో, జ్ఞానంతో నడిపించడానికి, శరీరము పోషించడానికి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ మూడిట్లో ప్రాణము, శరీరము, ఆత్మ, ఈ మూడిట్లో ప్రధానమైనది ఏంటి అంటే, మూడిట్లో ప్రధానమైనది ఏంటి? ప్రాణం ప్రధానమైనదా, ఆత్మ ప్రధానమైనదా, శరీరము ప్రధానమైనదా? మనం చూస్తే రెండింటికి ప్రాధాన్యత ఇస్తారు. ఒకటేంటంటే ప్రాణానికి ప్రాధాన్యత ఇస్తారు. భయం ఉంటుంది కదా చాలామందికి, ప్రాణ భయం. కరోనా వచ్చినప్పుడు ఎంత భయపడిపోయారు, ప్రాణం పోతుందని అసలు చుట్టాలు కూడా ఇంటికి రానిచ్చేవారు కాదు. పాస్టర్ గారు మా ఇళ్ళకి రాకండి, కరోనా వచ్చేస్తుంది, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయొద్దు అన్నారు. చుట్టాలు కూడా రానిలే, పాస్టర్ గారు కూడా ఇళ్ళకి వచ్చి ప్రార్థన చేయాలి. ఎందుకని? ప్రాణ భయం. ఏంటండి? ప్రాణ భయం. ఇదేం బిడ్డలారా, ఆ కరోనా టైంలో హైదరాబాద్ నుంచి వచ్చాను నేను. హైదరాబాద్ నుంచి వచ్చి వర్షాన్ని తడుచుకుంటూ వచ్చాను. కానీ అందరూ కరోనా గురించి వ్యాక్సిన్ చేసుకున్నారు. నేను ఏ వ్యాక్సిన్ చేసుకోలేదు. ఎందుకంటే ఈ చైనా వాడిని నేను నమ్మలేదు. వీడు యాక్షన్లో ఏదో ఒకటి రిస్క్ పెడతాడో
ఈయన నమ్మకూడదు, చైనా వాడిని ఈ దేశం నమ్మకూడదు, ఫ్యూచర్లో ఈ వ్యాక్సిన్ చాలా రిస్క్తో కూడి ఉంటుందని నేను అప్పుడే గ్రహించి నేను వ్యాక్సిన్ వేసుకోలే. అందరూ ఒక వ్యాక్సిన్ వేసుకున్నారు, రెండోసారి కూడా వ్యాక్సిన్ వేసుకున్నారు. ఇప్పుడు హార్ట్ కంప్లైంట్లు వచ్చి అందరూ చచ్చిపోతున్నారు ఎక్కువగా. మరి హార్ట్ ఫెయిల్ అయిపోయి స్ట్రోక్ వచ్చి అది కరోనా వ్యాక్సిన్ ప్రభావం అని అందరూ అంటున్నారు. కాబట్టి ఎవరైతే నీరసంగా బలహీనంగా ఉంటున్నారో ఈ వ్యాక్సిన్ ప్రభావం ఎక్కువై హార్ట్ కంప్లైంట్ వచ్చేస్తుంది. అందుకని బలమైన ఆహారం తినాలి, బాగా ఉండాలి. కాబట్టి ఈ కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత మరణాలు ఎక్కువైపోయినాయి అన్నమాట. కాబట్టి ఎందుకు వ్యాక్సిన్ వేసుకున్నారు అంటే ప్రాణ భయం. నాకు ప్రాణం అంటే భయం లేదు ఏమా. అందుకనే కరోనా టైంలో నేను వ్యాక్సిన్ కూడా వేసుకోలేదు. నేను కరోనా టైంలో ఏమీ చేయలేదు. 5 దినాలు ఈ దినాలు అన్నారు, ఏమీ తినలేదు. ఎందుకని నా ప్రాణం దేవుడిచ్చింది. ఏంటి ఈ ప్రాణం తీసుకోవాలంటే ఎవరు సెలవు అవ్వాలా? దేవుడి సెలవే అవ్వాలి. దేవుడి ఆజ్ఞ లేకుండా ఈ ప్రాణం నాలో నుంచి వెళ్ళటానికి వీలు లేదు. నేను ఎవరి ముందు విశ్వాసం ఇచ్చాను? దేవుని మీద విశ్వాసం ఇచ్చాను. అందుకే నాకు ప్రాణ భయం లేదు. మీకు కూడా ప్రాణ భయం ఉందా? ప్రాణం అంటే భయం ఉందా? హృదయం బిడ్డలారా, ఎంత భయమో ప్రాణం అంటే కదా. ఎందుకంటే ముందు చెప్తాను, ప్రాణం అంటే చాలా భయం. తర్వాత రెండవది దేనికి ప్రాధాన్యత ఇస్తారు? శరీరానికి ప్రాధాన్యత ఇస్తారు. శరీరాన్ని ఎంత ప్రేమిస్తాం మనం అంటే ప్రతి ఒక్కరు శరీరాన్ని ఎంతో ప్రేమిస్తారు. ఈ శరీరాన్ని ఏం చేస్తాం? పెంచి పోషిస్తున్నాం. శరీరాన్ని ఏం చేస్తున్నాం? పెంచి పోషిస్తున్నాం. లేత మొక్కని ఎలాగైతే గులాబీ మొక్కను ఎలా పెంచుతారో ఆడవాళ్ళు, లేడీస్ గులాబీ మొక్క అంటూ వేసినప్పుడు దాన్ని ఎంత శ్రద్ధగా పెంచుతారో మన శరీరాన్ని కూడా అలా పెంచి పోషిస్తున్నాము. ప్రియమిళ్ళరా, కాబట్టి ఈ రెండింటికి మనుషులు ప్రాధాన్యత ఇస్తారు. ఒకటి ఏంటి? ప్రాణానికి ప్రాధాన్యత ఇస్తారు. రెండవది శరీరానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ బైబిల్లో వాక్యం ఏం చెప్తుంది? శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి కనుక మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు, ఆత్మానుసారంగా నడుచుకోనండి, మీరు అప్పుడు శరీరేచ్ఛలు నెరవేర్చరు. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే ప్రాణము శరీరము పెద్ద ప్రాధాన్యత ఇంపార్టెంట్ కాదు, కానీ ఆత్మానుసారమైన జీవితమే ఇంపార్టెంట్ అని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం. అందుకనే మీరు ఆత్మానుసారంగా జీవించండి, అప్పుడు శరీర కార్యాలు శరీరేచ్ఛలు నెరవేర్చరు. ఈ శరీరం ఏం చేస్తుంది అమ్మ? శరీరం ఏం చేస్తుంది? శరీరం ఆత్మకును ఆత్మ శరీరమును విరోధంగా ఉంది అంట. నీ శత్రువు ఎవరో తెలుసా అమ్మ? శత్రువు ఎక్కడున్నాడు? మోసే శత్రువు ఎక్కడున్నాడు మనకి? శత్రువు ఎక్కడున్నాడు? పాస్టర్ గారే శత్రువు. 40 రోజులు ప్రార్థన అంటాడు, రాకపోతే తిట్టేస్తాడు. పాస్టర్ గారు ఎంతో శత్రువు అనమాట. ప్రార్థన రండమ్మా అని పిలిచామనుకో డైలీ, అబ్బాయి ఎంత కోపం వచ్చేద్దు ఈ ప్రతిరోజు ప్రార్థన అంటాడని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన విరోధి ఎవరంటే ఆత్మ శరీరం, శరీరము ఆత్మ, ఈ రెండు విరోధం అంట అండి. శరీరానికి ఆత్మ విరోధమైనది, ఆత్మకు శరీరము విరుద్ధమైనది. ఎందుకో తెలుసిన? ఆత్మ ఏం చేస్తుంది? ఆత్మానుసారంగా జీవించమని చెప్పిద్ది. ఈ ఆత్మకి దేవుడు ఏం చేస్తాడు? జీవాత్మ ఇచ్చాడు మనలో. నీ ఆత్మలో ఎవరున్నారు తెలిసిన? దేవుడి ఆత్మ ఉంది నీలో. నీలో ఉన్న ఆత్మ ఎవరిది? దేవుడి ఆత్మ, దేవుడిచ్చిన ఆత్మ. ప్రసంగిలో ఉంటుంది. దేవుడిచ్చిన ఆత్మ దేవుడి దగ్గర చేరింది. శరీరము మన్నైనది మట్టికి చేరింది. దేవునికి స్తోత్రం. ప్రసంగి అంటాడు ఈ శరీరము మట్టితో చేయబడింది, మన్నైనది మట్టికి వెళ్ళిపోతుందంట. ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుంది. అంటే ఆత్మ ఎవరిది? జీవాత్మ, దేవుడి ఆత్మ నీలో ఉంది. కాబట్టి నువ్వు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? మనం ప్రాణానికి ప్రాధాన్యత ఇవ్వాలా? శరీరానికి ప్రాధాన్యత ఇవ్వాలా? ఆత్మకు అంటే దేవుడిచ్చిన జీవాత్మకు ప్రాధాన్యత ఇవ్వాలి. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఆత్మానుసారమైనటువంటి జీవితానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే నువ్వు ఎప్పుడైతే ఆత్మానుసారంగా జీవిస్తావో శరీర కార్యాలు నువ్వు నెరవేర్చవని భక్తుడు చెప్తున్నాడు. గలతీ రాసిన పత్రిక పౌలు గారు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఆత్మానుసారంగా జీవిస్తే శరీర కార్యాలు మన జీవితంలో మనం నెరవేర్చలేము. ఈ ఆత్మ ఏం చేద్దంటే శరీరాన్ని తన కంట్రోల్లో ఉంచుకుంటుంది. ఆత్మ చెప్పింది ప్రార్థనకి వెళ్ళు, ఆత్మ చెప్పింది నువ్వు ప్రార్థన చేసుకో, ఆత్మ చెప్పింది వెళ్ళేటప్పుడు నువ్వు ఒట్టి చేతులు తెలకు,
చందా పట్టుకెళ్ళు. ఆత్మ చెప్పింది నువ్వు దేవుడి సంఘంలో మోకరి ప్రార్థన చేయి. ఆత్మ చెప్పింది నువ్వు బూతులు మాట్లాడొద్దు, అబద్ధాలు ఆడొద్దు. ఆత్మ చెప్పింది ఇదిగో నువ్వు ప్రార్థనకు వెళ్తున్నావు, నువ్వు చక్కగా సాక్ష్యాన్ని కాపాడుకోవాలా. ఈ ఆత్మ ఇలా సలహాలు ఇస్తూ ఉన్నది. ఎప్పుడైతే నువ్వు ఆత్మ మాట వింటావో, జీవాత్మ నీలో ఉన్న ఆ జీవాత్మ దేవుని ఆత్మ స్పందించినప్పుడు, ప్రేరేపించినప్పుడు ఆ ఆత్మకు నువ్వు ప్రాధాన్యత ఇస్తే అప్పుడు ఆ ఆత్మ నిన్ను నడిపిస్తుంది. పిల్లలు కూర్చోండమ్మా, మీరు అటు ఇటు తిరగొద్దు, పిల్లలు ఎవరు అటు ఇటు తిరగొద్దు, అల్లరి చేయొద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏం పెట్టారా, మరి ఎప్పుడైతే మనం ఈ ఆత్మకు ప్రాధాన్యత ఇస్తామో ఇప్పుడు ఈ ఆత్మ ఏం చేస్తుంది, శరీరాన్ని తన కంట్రోల్లో ఉంచుకుంటుంది. అప్పుడు ఏం చేస్తుంది, ఈ ఆత్మానుసారంగా మనం నడవాలి అంటే మనలో ఏముండాలి, నీ హృదయంలో ఏముండాలి, దేవుని వాక్యం ఉండాలి. ఏముండాలి, దేవుని వాక్యము నీ హృదయంలో ఉండాలి. లూదియా అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో పౌలు గారు వాక్యం చెప్తుంటే లూదియా హృదయం తెరవబడిందంట. హృదయం తెరబడి లూదియా దేవుని వాక్యాన్ని తన హృదయంలో ఆమె భద్రం చేసుకుంది. కాబట్టి నీ హృదయాన్ని దేవుని వాక్యం వైపు తెరవాలి. నీ హృదయం తెరవబడ్డప్పుడే ఈ వాక్యము నీ హృదయంలో మరి భద్రంపై చేయబడి ఉంటుంది. ఎప్పుడైతే నీ హృదయంలో వాక్యం ఉందో ఈ వాక్యం ఏం చేద్దంటే ఆత్మానుసారంగా నిన్ను జీవింపజేస్తుంది. దేవునికి స్తోత్రం. వాక్యం లేని వారు గాలికి చెదరగట్టు పొట్టులాగా జీవిస్తారు. ఆత్మానుసారం నీలో వాక్యం ఉండాలి. ఈ వాక్యం నీ హృదయంలో ఉండాలి. ఈ వాక్యం నీ జీవితంలో ఉండాలి. వాక్యానుసారంగా జీవించే జీవితం నువ్వు అలవాటు చేసుకోవాలి. అందుకని 119వ కీర్తన, నీ వాక్యమే నన్ను 50 వచ్చింది అనుకుంటా, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, ఆ బాధల్లో అదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ వాక్యము నన్ను బ్రతికించి 50 వచ్చును, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో అదే నాకు నెమ్మది కలిగించున్నది. మనం బ్రతికించే దేవుని వాక్యం. నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో వాక్యం ఉందో ఆ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. ఎప్పుడైతే నీ హృదయంలో వాక్యం ఉందో ఆ వాక్యం నిన్ను జీవింపజేస్తుంది. దేవుని వాక్యం ప్రతిరోజు నువ్వు వినాలి. దేవుని వాక్యం ప్రతిరోజు చదవాలి. ఇప్పుడు సెల్ ఫోన్లో కూడా చక్క వాక్యాలు వచ్చేసినాయి, టీవీలో కూడా వాక్యాలు వచ్చేసినాయి. ఇప్పుడు ఇదేం పెట్టారా, దేవుడు అండి ఈ సెల్ ఫోన్లు టీవీలు ఇదివరకు ఫోన్లు చూస్తే పాపం అనేవారు, టీవీ చూస్తే పాపం అనేవారు. టీవీలు చూస్తున్నారా, టీవీలు కాడ కూర్చుంటున్నారా అని పాస్టర్లు అనేవారు. ఈ రోజున దేవుడు ఎందుకు ఇచ్చాడు, ఫోన్ ఎందుకు ఇచ్చాడు, టీవీలు ఎందుకు ఇచ్చాడు అంటే దేవుని యొక్క వాక్యము ప్రతి ఒక్కరూ వినాలని. గుడికి వచ్చిన వాళ్ళు, గుడికి రానోళ్ళు, దేవుడు నమ్ముకున్న వాళ్ళు, దేవుడు నమ్ముకున్న వాళ్ళు. ఇదివరకైతే గుళ్ళో ఉన్న వాళ్ళే వాక్యం వినేవాళ్ళు. ఇప్పుడు ఫోన్ వచ్చిన తర్వాత దేవుడి వాక్యం ఎవరెవరు వింటున్నారు, గుడికి రానోళ్ళు కూడా, అన్యులు కూడా దేవుడి వాక్యాన్ని వింటున్నారు. ఫోను అలా మంచి కార్యానికి ఉపయోగించాలా, చెడ్డ కార్యాలకు దేవుడు ఇచ్చింది మంచియే, కానీ మనం ఉపయోగించుకోవడం విధానంలో తప్పు. ఇదేం పెట్టారు కాబట్టి చెడు కార్యాలకు ఉపయోగించకూడదు. అందుకనే ఎప్పుడైతే దేవుని వాక్యము నీలో ఉందో, దేవుని వాక్యానికి నీ హృదయం తెరిచావో, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చావో అప్పుడు నీవు ఆత్మానుసారంగా జీవిస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆత్మానుసారంగా జీవిస్తావో శరీర హత్యలను నువ్వు నెరవేర్చావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్తామా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇదేం బిడ్డలారా, మరి మనం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి చెప్పండి. ఇప్పుడు అమ్మా దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఆత్మకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆత్మకి ప్రాధాన్యత ఇవ్వాలన్నప్పుడు మనం ఏం చేయాలి, శరీర కార్యాలు, శరీరానికి మనం ప్రాధాన్యత ఇవ్వకూడదు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో దీని వాక్యం తెలుస్తుంది, మీరును క్రీస్తు ఆ సున్నతి యందు శరీరక్షలతో
ఆ, మీరు ఉమ్, బాప్తిస్మమందు ఆ, ఆయనతో కూడా ఆ. పాతిపెట్టబడిన వారై, బాప్తిస్మం ఆయనతో కూడా పాతి పెట్టబడి ఆయనను ఆ, మృతులలో నుండి ఆ, లేపిన దేవుని ఆ, ప్రభావములను ఉమ్. విశ్వసించుట ద్వారా మృతులో నుండి లేపడిన దేవుని విసర్జించడం వల్ల ఆయనతో కూడా ఆ, లేచిరి. చాలండి. దేవునికి స్తోత్రం. దేని వాక్యం చదివిస్తా ఉన్నది ప్రియం బిడ్డలారా. మరి శరీరమును అమ్మ అక్కడ రాయబడింది ఏంటంటే మనం మునుపు సున్నతి పొందిన శరీరముతో శరీరచ్చలతో కూడిన స్వభావం విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితే శరీరచ్చలను బట్టి శరీర కార్యములు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి? రక్షణ పొందాలి. మొదటి పేతురు పత్రిక 4:6 మొదటి పేతురు పత్రిక 4:6 మృతులు శరీర విషయంలో శరీర విషయంలో ఆ, మానవరీత్యా మానవరీత్యా తీర్పు పొందినట్లును ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా ఆ, సువార్త ప్రకటించిన దేవునికి స్తోత్రం. చూసారండి ఇక్కడ ఏం చెప్తున్నారు అండి? మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లు ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మృతులు శరీరచ్చను బట్టి జీవిస్తున్నారు. ఎవరైతే శరీరాన్ని ఆధారం చేసుకుని జీవిస్తారో వాళ్ళు మృతులతో సమానం, చచ్చిపోయిన వారితో సమానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి యోధా పత్రిక 1:19-20 వచనాలు మనం చూస్తే యోధా పత్రిక 1 ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా 19. కాబట్టి ప్రకృతి సంబంధులను ఆత్మలేని వారినై ఉండి భేదములు కలుగజేయుచున్నారు. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మిమ్మల్ని మీరు పట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉంటే. చూడండి ఇక్కడ ఏమని చదువుతున్నారు యోధా పత్రికలోను. కాబట్టి మరి వారు ప్రకృతి సంబంధులు ఆత్మ లేని వారినై ఉండి భేదములు కలుగజేస్తున్నారు. ప్రకృతి సంబంధమైన వారు అమ్మ, ప్రకృతి సంబంధమైన వారు ఏం చేస్తున్నారు? శరీరాన్ని ఆధారం చేసుకుని జీవిస్తారు. మనం ఆత్మ సంబంధమైన వారం కాబట్టి మనం దేవుడు ఏం చేస్తాడు? ఈ ఆత్మ సంబంధమైన మీరు విశ్వాసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధ ఆత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచిన కాచుకోనుడి. దేవుని స్తోత్రం. ఆత్మానుసారమైన జీవితం ఏం చేయాలంటే నేను నిత్య జీవానికి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆత్మానుసారం జీవితం ఏం చేద్ది? నిత్య జీవానికి నడిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇదేం బిడ్డలారా, మనం ఏం చేయాలి అంటే ఆత్మానుసారమైన బిడ్డలుగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం. మొదటి పేతురు పత్రిక 1:14 పేతురు మొదటి పత్రిక 1:14 దేని వాక్యం తెలుస్తుంది? నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. దేవుడు పరిశుద్ధుని ఆత్మానుసారమైన జీవితం ఏం చేస్తుందంటే నిన్ను పరిశుద్ధంగా జీవింపజేస్తుంది. పరిశుద్ధంగా ఉండటానికి ఈ ఆత్మ నిన్ను ప్రేరేపిస్తుంది. కాబట్టి పాపము చేయలేవు. ఆత్మానుసారమైన జీవితాన్ని